పాణిని, కాత్యాయని, వరరుచి ప్రభృతులకు మహనీయులకు అనేక ప్రణామం. సంస్కృత సంధి ప్రకరణంలో ఉన్నాం. అత్సంధి, ఇందులో ఇంట్రడక్టరీ క్లాస్ ఒకటి పోగా 8 అత్సంధులు, మొత్తం 9వ పాఠం ఇది. ఈరోజు ప్రకృతి భావం సంధి. జనరల్గా దీన్ని సంధి అనక్కర్లే, ప్రకృతి భావము అంటేనే సరిపడుతుంది. మనం సంధి ప్రకరణంలో ఉన్నాం కాబట్టి ప్రకృతి భావ సంధి అంటాం. సంధి అంటే ఏమిటి? జంక్షన్. గూడూరు సంధి అని రాసి ఉంటుంది రైల్వే స్టేషన్, అంటే గూడూరు జంక్షన్ అని అర్థం. ఉపోద్ఘాతం, సాధారణ నియమం ఏమిటి? సంస్కృతంలో 2 పదాలు పక్క పక్కనే వచ్చి వాటి మధ్య సంధి నియమాలు వర్తించినప్పుడు, ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ, యూ కెనాట్ అవాయిడ్ సంధి. అన్లైక్ ఇన్ తెలుగు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ you have to do the sandhi whenever 2 words are adjacent. దాంతోపాటు సంధి వచ్చే అవకాశం సూత్రం ఉన్నప్పుడు సంధి నిరాకరించడానికి సాధారణంగా వీలు పడదు. వికల్పం అని చెప్పినప్పుడు, ప్రకృతి భావం అని చెప్పినప్పుడు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. వికల్పం అంటే చేస్తే చేయొచ్చు, మానేస్తున్నచ్చు, అటువంటివి చాలా తక్కువ అవకాశాలు. కానీ కొన్ని ప్రత్యేక స్థానాలలో పక్క పక్కనే అచ్చులు ఉన్నప్పటికీ ఎటువంటి సంధి కార్యం జరగకుండా, పదాల్లో ఏ మార్పు లేకుండా వాటి సహజ స్వరూపంతో ప్రకృతిగా అలాగే ఉండిపోవడాన్ని ప్రకృతి భావం. ప్రకృతి న్యాచురల్ స్వరూపం ఒరిజినల్గా ఎలా ఉందో అలా ఉండిపోవడం. సరళంగా చెప్పాలంటే దీనిని సంధి నిషేధ నియమము, వేర్ యు అవాయిడ్ ద సంధి. నో జంక్షన్, నో సంధి నియమం, ద రూల్ ఫర్ నో సంధి. దీనిని ప్రగృహ్య సంధి అని కూడా అంటారు. ప్రకృతి భావ సంధి అన్న ప్రగృహ్య సంధి అన్న ఒకటే. ప్రగృహ్యము అనేటటువంటిది అంటే ఏమిటో చూడాలి. ప్రగృహ్యం అంటే ఏమిటి? ప్లుత ప్రగృహ్య అచీతి నిత్యం, అది సూత్రం. ప్లుత ప్రగృహ్య, ప్రగృహ్య అచీతి నిత్యం. ప్రగృహ్య అనేది ఒక సంజ్ఞ. సంజ్ఞ అంటే ఓ పేరు. ఆ సంజ్ఞా సూత్రంలో కొన్ని అక్షరాలు ఉంటాయి. అటువంటి ప్రకృతి అనేటటువంటి దానికి సంజ్ఞ. ఆ సంజ్ఞ అంటే ఏమిటది? పూర్వపదంలోని అక్షరాలకు పరపదంలో ఏదైనా అచ్చు ఉంటే, పూర్వపదంలో ప్రగృహ్య సంజ్ఞ కలిగినటువంటిది ఉంటే నిత్యంగా అక్కడ సంధి చేయము, ప్రకృతి భావమే ఉంటుంది. ఎలాంటి సంధి జరగదు. ఏమిటి? పూర్వపదంలో చివరి అక్షరానికి పరపదంలో ఏదైనా అచ్చు పరమవచ్చు. ఆ చివరి అక్షరం ఎటువంటిది అయి ఉండాలి? ప్రగృహ్య అనే సిరీస్లో ఉండాలి. ఆ సంజ్ఞలో, ఆ సంజ్ఞలో ప్రత్యాహారం వస్తుంది, అంటే ఒక దండ వస్తుంది, అందులో ఏమున్నాయి? అటువంటి వాటికి ఏదైనా అచ్చు పరమవుతే అక్కడ సంధి జరగదు. ఇప్పుడు ప్రగృహ్య అంటే ఏమిటి? ప్రగృహ్య సూత్రం, ప్రధాన సూత్రం ఏమిటి? ప్లుత ప్రగృహ్యా అచీతి నిత్యం. ప్రగృహ్య అనేటటువంటి వాటికి అచీతి, అచ్చులుగానే పరమనట్లయితే ఎలా ఉన్నవి అలాగే ఉండిపోతాయి అనేటటువంటి సూత్రం. ప్రగృహ్య అనే సంజ్ఞ పేరేమిటి? ఇది సంజ్ఞా సూత్రం. ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం. పాణిని ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం. ఈ దూత్ ఏమిటంటే దూతిలాగా ఈత్, ఊత్, ఏత్, ఈత్, ఊత్, ఏత్ అనేటటువంటి అక్షరాలు ద్వివచనాంతము, ద్వివచన శబ్దం అయి ఉండాలి. 2 కండిషన్లు. ఆ పదము ద్వివచనం పదం అయి ఉండాలి. అంటే ఏకవచనం, ద్వివచనము, బహువచనం ఉన్నాయి కదా 3. అది ద్వివచన పదం అయి ఉండాలి. అది ఈ, ఏ, ఊ అనే ఎండింగ్లో ఉండాలి. అలా ఉంటే వాటిని ప్రగృహ్యం అనండి. ద్వివచన రూపాలై ఉండాలి. చివర దీర్ఘాక్షరమైన ఈ, దీర్ఘ ఊ లేదా ఏకారాలు ఉంటే వాటికి ప్రగృహ్యము అని పేరు వస్తుంది. ఈ ప్రగృహ అక్షరాలకు పక్కన ఎటువంటి అచ్చుపరమైన, సవర్ణం పరమైన, సవర్ణ దీర్ఘ సంధి రాదు. గుణాక్షరాలు
వచ్చే అవకాశం ఉంది. అవి రాదు, వృద్ధి వచ్చేటట్టు వృద్ధి రాదు, పూర్వరూపం రాదు, పరరూపం రాదు, ఏ సంధి జరగదు. సరే, ఎన్నున్నాయి ఈ అక్షరాలు, దీర్ఘ అక్షరాలు? ఆ ఉంది, ఈ ఉ ఏలు ఇక్కడ చెప్పిన ఉన్నాయి, ఓ ఔ అరు అరువులు ఉన్నాయి, వాటికి వర్తించదు. అంటే ఈ 3 అక్షరాలకే ఈ ఊ ఏ అనేటటువంటి అక్షరాలకు మాత్రమే ఈత్ ఊత్ ఏత్. ఇత్ అనేది ఇత్వర్ణం పోతుంది. ఈ ఊ మళ్ళీ తకారం తీసేయాలి, ఊత్ ఏత్ తకారం తీసేయాలి. ఈ ఊ ఏ అక్షరాలకు ద్వివచనంతో ఉన్న పదం చివర ఉంటే వాటిని ప్రగృహ్యము అంటారు. ఎటువంటి ప్రగృహ్యం అనే పేరు కలిగినటువంటి అక్షరాలకు పరంలో ఏదైనా అచ్చు ఉంటే అక్కడ ఖచ్చితంగా ప్రకృతి భావమే నిత్యము, అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎలాంటి నిత్యము అంటే ఇట్ విల్ బి కంపల్సరీ అని అర్థం. సో ఎందుకు ఆలోచించండి, ఆ ఓ ఔరు అరువులకు ఎందుకు వర్తించడం లేదు? సంస్కృత శబ్ద రూపాలలో ఎదర్ నౌన్స్ ఆర్ వెర్బ్స్ ఏ శబ్దానికి కూడా ద్వివచనంలో చివరి అక్షరంగా ఓ ఔరు అరువులు రావు. అర్థమైందా? దిస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఓ ఔరు అరువులు ఉండవు. కానీ చూడండి, రామౌ అనుంది, అక్కడ ఔకారం ఉన్నది, అంటే ద్వితీయ విభజనంలో ఉంది. రామ రామౌ ద్వితీయ విభక్తి, ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి ద్వివచనము రామౌ అనుంది. కానీ రామౌలో రా సేం ఔ చివరి అక్షరంగా ఉన్న ఔకారం. సూత్రం ఏమిటి? ఈ ఉ ఏలకే ప్రకృతి సంజ్ఞ, ఔకారానికి ఆ పవర్ లేదు. ఇట్ హ్యాస్ టు ఒబే ది అదర్ సంధి రూల్స్. నాకు చెప్పండి, ఇంతవరకు అర్థమైంది? ఏమైంది అమూల్య? యు టెల్ నౌ. హరి ఓం సార్. చూపిస్తూ ఉంటాను, చెప్పండి. అలాగే సార్. ఓకే సార్. ఇవాళది మనం చదువుతున్నది ప్రకృతి భావ సంధి గురించి. ఇందులో ప్రకృతి భావం అంటే ఏంటి అంటే, మామూలుగా సంస్కృత వ్యాకరణంలో 2 పదాలు పక్కపక్కనే వచ్చినప్పుడు వాటి మధ్య సంధి నియమం వర్తిస్తుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది, సంధి చెయ్యాలి. కానీ ప్రకృతి భావంలో కొన్ని ప్రత్యేక స్థానాల్లో పక్కపక్కనే అచ్చులు ఉన్నప్పటికీ అక్కడ సంధి కార్యం జరగకుండా అది ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోతుంది. దీనిని ప్రకృతి భావం అని గాని, సంధి నిషేధ నియమం అని గాని, ప్రగృహ్య సంధి అని గాని అంటారు. అంటే సంధి అంటే జంక్షన్ అని. ఇక్కడ అది జరగదు, అది అలా ఉండిపోతుంది. సో దీని సూత్రం ఏంటంటే ప్లుత ప్రగృహ్య అచీతి నిత్యం. అంటే ఏంటి? ప్రగృహ్య అంటే ప్రగృహ్య సంజ్ఞ అంటే పేరు. ఈ పూర్వ పదంలో ఉన్న అక్షరాలకు పరంలో ఏదైనా అచ్చు ఉంటే అక్కడ నిత్యంగా ప్రకృతి భావమే వస్తుంది, అంటే ఎలాంటి సంధి జరగదు. దీర్ఘాక్షరం అర్థం. ప్రగృహ్యాక్షరమే దీర్ఘాక్షరం అయి ఉంటారు. దీర్ఘాక్షరం అవ్వాలి. ప్లుత అని పెట్టారు, వస్తుంది, ప్లుత అని పెట్టారు. సో దీని ఇదేంటంటే ఇదుదేద్ ద్వివచనం ప్రగృహ్యం అన్నది దీనికి డెఫినిషన్. సూత్రం ఏమిటి? ద్వివచనం ప్రగృహ్యం సూత్రం అది. దీని నియమం ఏంటంటే ఇక్కడ అది ద్వివచన రూపమై ఉండాలి. తర్వాత వాటి చివరన దీర్ఘాక్షరం రావాలి. ఏది? ఈ దీర్ఘ ఈ ఊ లేదా ఏకారాలు ఉంటే వాటిని ప్రగృహ్యం అని పేరు ఉంటుంది దానికి. ఈ ప్రగృహ్య అక్షరాల పక్కన గాని ఏదైనా అచ్చు పరమైనప్పుడు సంధి జరగదు. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి దీర్ఘాక్షరాలు, ఉంది, వాటికి ఇది వర్తించదు. ఎందుకంటే అక్షరాలు కావు,
ఎందుకు కావు. అవి ద్వివచనంలో వర్తించదన్నారంటే చివరన ద్వివచన శబ్దాలు అంతంలో ఉండేవి ఉండవు. ఉండవు. ఉమ్, ఎక్సెప్షన్ ఏంటంటే రామౌ, గోపాలౌ, రావణౌ, ఉమ్, అలా ఏదైనా ఉమ్, ఉందనుకోండి, గోవిందౌ ఉంటాయి అక్కడ ఆ, అవకాశం ఉన్నా కూడా ఆ, ఆ అవకారం దీంట్లో పడలేదు, ఏలో లేదు. కాబట్టి ఆ, దానికి అది వాటికి రావు, అది వర్తించదు. ద్వివచన ఇది. రూపమే. రామం అనేది ద్వివచన రూపం, ఏం ప్రాబ్లం ఆ, లేదు. కానీ ఆ, అది అవకారము కదా, ఎక్సెప్షన్ లో పెట్టలేదు. ఆ, ఏలో లేదు ఆ, అది. ఈ ఊ ఏలలో లేదది. సో అంచేత అక్కడ దానికి రా రామం ఆ, అనేది రా. అర్థమైంది ఎంతవరకు? అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఈ ఓకారానికి ఒక చిన్న విశేష అపవాదం ఉంది. అధశ్చ, అధసశ్చ అన్నారు. అధసశ్చ అనే అపవాదం ఏంటంటే, మహర్షి శాసనం ఈ వ్యాకరణ సూత్రం ప్రకారం ఈ 3 దీర్ఘాలకే 5 దీర్ఘాలకే ఆ పవర్ ఇచ్చారు. సంస్కృతంలో ఇద్దరు వ్యక్తులను లేక 2 వ్యక్తులను చెప్పేటప్పుడు ఆ పదాల చివరి ఈ ఊ ఏ అనే శబ్దాలు మాత్రమే వస్తాయి. కానీ కానీ జనరల్గా రాము అవి రావచ్చు, కానీ అది ఎలాగో ఓకారం కాబట్టి రాదు. హరి అంటే ఇద్దరు హరులు, సాధు, లతే, ఇవన్నీ కూడా ద్వివచన శబ్దాలు. ఓకారానికి ఒక విశేష ఆ, ఆ, ఇది ఒక విశేష అపవాదము మీ అవగాహన కోసం. ఏమిటది? వ్యాకరణంలో ఓకారంతో ముగిసే ఒకే ఒక ద్వివచన రూపం ఉంది, కానీ అది సుప్రత్యయం వల్ల కాదు. పాణిని మహర్షి వేరే సూత్రం రాశారు. ఏమిటా సూత్రము? అధశ్చ అని ఉంది. అధశ్చ అంటే ఏమిటి? అసౌ అనేటటువంటి అధస్ తాలూకా పుంలింగ ఏకవచన రూపము అసౌ. అసౌ సూర్య, అసౌ చంద్ర. అసౌ అంటే అధస్ అనే శబ్దానికి ఏకవచన పుంలింగ రూపం అసౌ. స్త్రీలింగ రూపము అది అసవే, మీద అసవే రాసుకోవాలి. ఆమె, అదహ, పూర్ణమదహ, పూర్ణమిదం అంటున్నాం కదా. అధశబ్దం తాలూకా నపుంసకలింగ ఏకవచన రూపము అదహ. ద్వివచనంకి వచ్చి అము, వాళ్ళిద్దరు, అము, ఆమెలిద్దరు, అము, ఆ రెండు. ద్వివచనాలు మూడిటికి ఒక్కటే. ఓకే, ఒకవేళ కానీ మనం దీనికి వచ్చామనుకోండి, యా, బహువచనానికి వస్తే అమీ, అసౌ, అమీ. అది అంటే వాళ్ళందరూ, అమూహ్ అంటే ఆమెలందరూ, అమూని, అవన్నీ. ఇది టేబుల్ మీకు తెలియాలి. ఎందుకు ఈ అధస్య సూత్రానికి ఇక్కడ ఒకటి ఉన్నది మనకు, చూడండి ఏమిటుంది? అమీ అని ఉంది. అమూ అన్నప్పుడు ఊకారం ఉన్నది, దానికి ప్రకృతి భావం అయిపోతుంది. ఎందుకు? ఓకారం ఉంది కదా, ద్వివచనం ఉంది, ఓకారం ఉంది, అంచేత ప్రకృతి భావం సరిపడుతుంది. అము అంటే ఊకారం ఉంటే వస్తుంది కదా, ఈ ఊ ఏలకు రావాలి. కానీ ఇక్కడ చూడండి, అమి అనేది బహువచనం అయినా దానికి కూడా ప్రకృతి భావం ఉంటుంది. ఈ అనేటటువంటి ఎండింగ్లో ఉంది, ద్వివచనం కాదు, అయినప్పటికీ కూడా ప్రకృతి భావం ఉంటుంది. అధశబ్దం యొక్క ప్రథమా వ్యక్తి రూపాల పరిశీలన. అము పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, ఆ, ద్వివచనాలు. చివర ఊ ఉంది కాబట్టి సాధారణ ద్వివచన నియమం ప్రకారంగానే ఈదూదే అనేటటువంటి ప్రగృహ్యం అనే ప్రకారంగానే ప్రకృతి. ఆమె కేవల పుల్లింగ బహువచనం, ద్వివచనం కాకపోయినా పాణిని మహర్షి రాసిన ప్రత్యేక మినహాయింపు అధసశ్చ అనే మినహాయింపు సూత్రం ప్రకారంగా ఈ బహువచనమైన ప్రకృతి భావమే ఉంటుంది. అమూహు, అమూని, వీటికి ప్రకృతి అమూహనుంది. స్త్రీలింగ బహువచనం ఉంది, అమూహని, దీనికి రాదు. అలాగే అమూని అని ఉంది, నపుంసలింగ బహువచనం, వాటి పక్కన అచ్చును వస్తే సాధారణంగా అక్కడ ఏ సంధి ఉంటే అదే జరిగిపోతుంది. ఎక్సెప్షన్ చెప్పండి నాగరత్నం గారు.
నమస్తే సార్. అది ఆ, ఓకారానికి ఒకే ఒక్క విశేష అపవాదం ఉందన్నమాట. ఉమ్. అది దానికి సాధారణంగా ఏమిటి ఉమ్. ఆ, సా- సాధారణంగా ఓకారానికి ఇది లేదు, ఓకారం ప్రక్రియ ఎక్సెప్షన్. భావం రాదు. ఈ ఊ ఏలకి మాత్రం వస్తుంది. కానీ ఇందులో ఓకారానికి కూడా ఉంది. అదసశ్చ. అధసశ్చ అంటారు. అధసశ్చ అంటే ఈ వ్యాకరణ సూత్ర ప్రకారం అంటే అదే చెప్పాం కదా ఇప్పుడు అనుకున్నట్టే ఈదు దేద్ అన్న కలుపుతున్నారు సార్. కొంచెం కిందకి మీద చూపించండి సార్. ఈదు దేద్ అన్న దానికి అంటే మనకి ఆ ప్రకృతి భావం వస్తుంది. కానీ అదేంటంటే అది కూడా రెండు వస్తువులు అంటే ద్వివచనం ఉంటేనే వస్తుంది. సరే సార్, ఈ ఊ అనే శబ్దాలు ఉంటేనే వస్తుంది. ఒక్క నిమిషం సార్. అంటే ఈ ఊ ఏ ఉంటే అక్కడ సంధి జరగదు, అంతే కదా? జరగదు. సంధి జరగకుండా ప్రకృతి భావమే ఉంటుంది అనమాట. ప్రకృతి భావం అంటే మనం అదే దాన్నే ప్రగృహ్య సంధి అన్నారు. అంచేత ఈ ఊ ఏ ఉంటేను. కానీ ఇక్కడ ఇందులో ఏంటంటే ఓ ఉంది. ఓ ఉన్నప్పుడు లేకపోతే మరొకటి. ఇక్కడ ఇందులోను మన ఓ కాదు, ఈ కారానికి ఒకే ఒక విషయం ఇదేంటంటే ఓకతో ముగిసే ఒకే ఒక లేదు కదా. అంచేత మీలో లేదు. అది ఈకారం ఎండింగ్ ద్వివచనంలో ఉంటే ఎలాగో వస్తుంది. కానీ ఇందులో బహువచనం వచ్చింది. అమి అన్నది బహువచనం వచ్చింది. బహువచనం వచ్చినా కూడా అందు ఈ ఉంది కాబట్టి చెప్పండి. అసౌ అము అమి. అసౌ ఏకవచనం, అము ద్వివచనం, అమి బహువచనం. అముకి ఎలాగా సంఘ అవిశంతి, అమి అసుర సంఘ అవిశంతి. అమి అంటే వాళ్ళందరూ చంపబడ్డారు అంటే అక్కడ అమి అని పెట్టారు. అది అముకి ఎలాగా వస్తుంది, అమీ కూడా వస్తుంది. అలాగే స్త్రీలింగంలో కూడా అసౌ అము అమూహు. అక్కడ అసోకి అమూహుకి రావు, కానీ అము మళ్ళీ ద్వివచనం కాబట్టి అక్కడ కూడా ఇద్దరు స్త్రీలు అన్నప్పుడు కూడా వస్తుంది అనమాట అము అని. ఈ మూడింటికి ఎలాగో వస్తుంది అమూలు కాబట్టి. దీనికి కూడా వస్తుంది. బహువచనంలో కూడా ఈ ఉన్నందువల్ల అంటే దీర్ఘ ఈ ఉన్నందువల్ల దానికి కూడా వస్తుంది. అది విశేషంగా. నమస్తే సార్. అమి అనే ఎక్సెప్షన్ చెప్పేసుకుని అర్థమైందా? ఒకసారి సమరైజ్ చేయండి ఘనశ్యామ్, ఈ రెండు కలిపి. సార్ వినపడుతున్నదా సార్? హలో, వినపడుతున్నదా సార్? చెప్పండి. సార్, ఈ రోజు మీరు కొత్త సంధి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంధి ప్రకృతి భావ సంధి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇందులో సంధి జరగదు, కానీ దీని గురించి ఎందుకు ముఖ్యంగా మనం నేర్చుకోవాలంటే ఈ సంధి సాధారణంగా ఒక నియమం ఉందన్నమాట. ఆ నియమం ప్రకారం ఏంటంటే సాధారణంగా రెండు అచ్చులు ఉంటే ఇంతవరకు చెప్పిన 7 సంధుల్లో ఏదో ఒకటి అప్లై కావాలి. ఎస్ సార్. అచ్చు పక్కన అచ్చు ఒక రకరకాల అచ్చులు. సవర్ణం అవుతే సవర్ణ దీర్ఘం సంధి, అసవర్ణం అవుతే యణాదేశ సంధి, అలాగే వృద్ధి సంధి, గుణ సంధి, ప్రకృతి భావ సంధి, పూర్వరూప సంధి, పరరూప సంధి అయిపోతాయి. సాధారణంగా అచ్చు పక్కన అచ్చుంటే ఏదో ఒకటి అప్లై అయిపోతుంది. కానీ అయితే దీని ముఖ్య సూత్రం ఏంటంటే ప్లుత ప్రగృహ్య అచీతి నిత్యం. ఇది దీని ముఖ్య సూత్రం. ఈ సూత్రం ప్రకారం ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే ప్రగృహ్యం అనేది అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి. ప్రగృహ్యం అంటే ఏమిటది? ప్రగృహ్యం అంటే దానికి మీరు ఒక ఇంపార్టెంట్ చెప్పి ఈదూదేద్ ద్వివచనం ప్రగృహ్యం అన్నారు. అంటే ఈదూదేద్ వివరిస్తే మనం ఈత్ ఊత్ ఏత్ ద్వివచనం కలిపితే అని చెప్పారు. అయితే ఇప్పుడు అంటే ద్వివచనంలో గాని ఈకారం గాని ఊకారం గాని అలాగే దీర్ఘమైన ఏకారం గాని ఉన్నప్పుడు ఈ సంధి ఏర్పడుతుంది. అది ఉపయోగిస్తాం మనం. ఆ సంధి ఏర్పడదు అంటే ప్రకృతి సంధి అవుతుంది. జరగదు. రైట్ సార్. సరే అండి, చాలా అక్షరాలు ఉన్నాయి దీర్ఘాక్షరాల అచ్చుల్లో. ఆ ఓ ఔ అరు అని ఉన్నాయి కదా, మరి వాటికి వర్తించదా అని మీకు డౌట్ రావచ్చు. సార్, అయితే అవి ఆ వాటికి వర్తించదు. ఈ ఓన్లీ ముఖ్యంగా మనం వివచన ఎండింగ్స్ అలా ఉండవు కాబట్టి
ఫర్ ఎగ్జాంపుల్ మనము హరిహి శబ్దంలో ద్వివచనం హరి అవుతుంది. అది అంటే అక్కడ ఈకారం ఉంటుంది. అంటే ఈకారం ఉంటుందంటే ప్రకృతి ఉపయోగించాలి మనం. ఆ హరితో ఉపయోగించినప్పుడు ద్వివచనం అంటే వస్తే ఆకారం అనుకోండి, సీత గీత అని అనుకోండి, ఏకవచనం అయిపోతాయి. రైట్ సార్ ఆ. వస్తుంది. ఆ, ఔ, ఓ, రు అనే అక్షరాలు మనకి ఉండవు, ఉండదు. ద్వివచన రూపంలో ఉండవు. అదే అది దానికి ఎగ్జామ్ కూడా ఇచ్చారు మీరు మనకి. మొట్టమొదట ప్రథమ విభక్తి చెప్తూ మీరు రామః, రామౌ, రామాహలో విభజనలో ఉంది, ఔకారం ఉంది ఇందులో డెఫినెట్ గా. కానీ మనకి ఇచ్చిన ప్రకారం ఏంటి, ఈతు ఊతు ఏతు ఉండడం వల్ల ఇది వర్తించదు అని చెప్పారు. అది అవకారానికి ఆ ఎక్సెప్షన్ ఇవ్వలేదు మనం. కాబట్టి ఇవ్వలేదు. ప్రకృతి భావమే జరుగుతుంది, సంధి రావడానికి వీలు లేదు. అక్కడ అవకారం ఉంటే సంధి చేసేయాలి అక్కడ. అది అని చెప్పారు. అయితే తర్వాత ఈ ఎక్సెప్షన్ చెప్పండి. ఎక్సెప్షన్ మాత్రం ఒక సూత్రం చెప్పారు మళ్ళా మీరు పాణిని మహర్షి ప్రకారం. అధసస్య ఇది అధః శబ్దము యొక్క రూపములు అని అర్థం. శబ్దం. అధసస్య, అధః శబ్దం తలక రూపాలు చెప్పండి. రూపాలు ఏంటంటే ఫస్ట్ పుల్లింగంలో అయితే అసౌ, అము, అమి, ఇది పుల్లింగం, పులి శబ్దం. అదే స్త్రీలింగం అయితే అసౌ మళ్ళాను, అము ఆమె ఇద్దరు, అమూహు వస్తుంది. అది అది నపుంసకులు వస్తే మాత్రం అధః, అము, అమూని అని వస్తుంది. అయితే ఇక్కడ చూస్తే మనకి దీర్ఘమైన ఈకారము బహువచనం వచ్చింది అమి ఇక్కడ మొదట పుల్లింగం చెప్పేటప్పుడు. ఇంతవరకు మన పొదటి సూత్రం ప్రకారము ద్వివచనం ఒప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ అపవాదం వల్ల దీర్ఘమైన ఈకారం రావడం వల్ల ఇది ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి అపవాదం మనకి ప్రకృతి భాష ఉందని చెప్పారు అన్నమాట. బహువచనం అయినా కూడా ప్రకృతి భావాన్ని అప్లై చెయ్యండి అని చెప్పారు. ఈ అమ్ము 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 అని ఉన్నది మూడింటికి ఎలానూ వస్తుంది, ఎందుకంటే అముతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుపౌ. అము అంటే ఆ రెండు, అముతే వక్షోజౌ, తే అము వక్షోజౌ, ఆ రెండు అని చెప్పడానికి అము అని వాడారు అక్కడ. అము అనే శబ్దము మూడు లింగాలను ఒకలాగే ఉంటుంది. కాబట్టి అది డెఫినెట్ గా అది ప్రకృతి భావంలో పడిపోయింది. అమి అనేటటువంటిది ప్రకృతి భావంలో నార్మల్ గా పడదు. కానీ బహువచన రూపమైన ఈ అధస్య అనే ఎక్సెప్షన్ వలన అమి అనేటటువంటిది కూడా తీసుకుంటుంది. అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం ఉదాహరణలు. హరి ఏతౌ, హరిలో ఏమిటి, ఈకారాంతం ఉన్నదా లేదా, ఏ అనే అచ్చుందా, అచ్చుంది. హరి అనేది ద్వివచన శబ్దమా, ద్వివచన శబ్దం, కాబట్టి దానికి సంధి చేయకు. హరి ఏతో అలా ఉంచేసుకో. ఎగ్జామిన్ చేయాలన్నమాట. ముందు పదము ద్వివచన రూపమా కాదా, రెండోది ఈ, ఊ, ఏ అనేవి ఉన్నాయా లేదా, పక్కన హల్లుంటే ఇది పనికి రాదు, అచ్చు ఉంటేనే ఈ ప్రాజెక్ట్. అచ్చు ఉండాలి, ఏ అచ్చు అని పర్వాలేదు, అది హ్రస్వం కావచ్చు, దీర్ఘం కావచ్చు. ఓకే, అర్థమైందా అమ్మా నాగరత్నం? అర్థమైంది సార్. అంటే పక్కని అచ్చు అంటే ఏముంది కదండి అచ్చు, అదే అంతే. దానికి అది ఎక్కడ హల్లు అది విసర్గ ఉండకూడదు అన్నారా? హల్లు ఉండకూడదు? విసర్గ కాదండి, హల్లు ఉండకూడదు, హల్లు అవ్వకూడదు, హల్లు అవ్వకూడదు, అవి ఉండకూడదు. అచ్చుల్లోనే ఉండాలి ఏదైనా, వ్యంజనం కాకూడదు, అచ్చు మాత్రమే పరమ ఉండాలి. అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది. అచ్చందులోనే కదా ఉన్నాము. అవును, అచ్చందులోకి రాలేదు కదా మనం. అదే అచ్చు అంటే అచ్చు పరమై ఉంటే అప్పుడు ఈ ఇక్కడ రెండు అచ్చులే, ఈ ప్లస్ ఏ. ఈకి ఏ వస్తే ఏమొస్తుంది నార్మల్ గా? ఏం రావాలండి? ఏ రావాలి, ఐ రావాలి. ఏ సంధి అవుతుందండి నార్మల్ గా? ప్రకృతి భావం విధించకపోతే ఏమవుతుంది? ఐ వస్తే వృద్ధి, ఏలు పరం అవుతే వస్తుంది సార్. అది అంటే ఇది వస్తుంది, వృద్ధి సంధి. చెప్పండి ఏమొస్తుంది? వృద్ధి సంధి వస్తుంది సార్. అప్పుడు ఎలా వస్తుంది? పదం ఎలా ఉంటుంది? ఐ అవుతుంది అప్పుడు. అలా రాయకూడదు ఇక్కడ, ప్రకృతి భావం చేయాలి. ఎందుకు? హరి అనేది ద్వివచన రూపము, ఈకారాంతము, దానికి అచ్చుపరమైంది. ప్రకృతి భావం విధించుకో, ఎలా ఉన్నదో అలా వదిలేయి. దానికి ఏమిటి ఆన్సర్? ఏమిటి? హరి ప్లస్ ఏతవు, ఆ ప్లస్ తీసేదా ఆన్సర్.
హరి అంతే. హరియేతో అంతే. యథాతథంగా ఉంటుంది అంతే బస్. అది ఎలా ఉండదు అలా ఉండి ప్లస్ ప్లస్ పీకి ప్లస్ మార్క్ ఉండదు అంతే. ప్లస్ మార్క్ ఉండదు అంతే. వేరేగా సంధి అంటూ లేదు అక్కడ. అవును. ఈ అడుగులు అంటే స్టెప్స్ మాట, స్టెప్ అడుగులు. హరి, హరి శబ్దం యొక్క ద్వివచనము ఇద్దరు హరులు. చివరి దీర్ఘంలో ఈ ఉంది. ఏతో అనేటువంటి ఏ పరమైంది. ఈకార ద్వివచనానికి ప్రగృహ్య సంధి సంజ్ఞ రావడం వలన సంధి జరగలేదు. అర్థము ఏతౌ, ఈ ఇద్దరు హరులు. ఏతౌ ఈ అని అర్థం. ఎవరు? హరి. ఏతౌ హరి, ఈ ఇద్దరు ఇద్దరు హరులు. అని అర్థం. ఓకే, తర్వాత చూడండి అమూల్య, చూడండి. హరి ఓం సార్. ఉమ్, కవి ప్లస్ ఇమావ్. ఇమౌ. ఇమావ్ ఉమ్. అంటే ఈకి ఈ మళ్ళా అక్కడ కూడా అచ్చు వచ్చింది. ఆ సో కవి ఇక్కడ అనేది ముందు ద్వివచనమా కాదా అని పరిశీలించాలి. అది ద్వివచనమే సార్. కవి అండ్ కవి, దీర్ఘం కవి. ఈత్ వచ్చింది. ఉమ్, ఈత్ వచ్చింది. సో దానికి ప్లస్ ఇమావ్. ఇమావ్ లో మళ్ళా అచ్చు వచ్చింది సార్. అచ్చు. సో ఇక్కడ వీరిద్దరు. ఆ ఇమౌ అంటే వీరు, అసవ్ అంటే వారు. ఆ ఉమ్. అస, వీరిద్దరు అము కవులు. అంటే వారు. ఇమౌ అంటే వీరు. వీరు. అసవ్ అంటే అతడు. అసవ్ అంటే అతడు. అము అంటే వారు. ఇమౌ అంటే వీరు. ఓకే. ఎస్ సార్. సో ఇక్కడ ప్రగృహ్య సంధి అది అలా ఉండిపోతుంది యాజ్ ఇట్ ఈస్. అది తర్వాత చూడండి ఇంకొకరు. ముని ప్లస్ అత్ర. ఉమ్, ముని అత్ర. ఇక్కడ అగైన్ ఈకారం తిరిగి అచ్చుకి. ఉమ్, పరపదంలో పూర్వపదంలో ఈకారం ఉంది, పరపదంలో అకారం ఉంది. మనం ఇక్కడ చూడసంకారం ఎప్పుడైతే దీర్ఘమైన ఈకారం ఏత్ ఈత్ ఊత్ అని చెప్పారు కదా ఫార్ములా ప్రకారం, అది, దానికి అచ్చు కలుస్తున్నది కాబట్టి ఇది ప్రకృతి భావ సంధి. మనకి ఇక్కడ సంధికి రాదు కాబట్టి ముని ప్లస్ పోయి ముని అత్ర ఉంటుంది అంతే. అంటే ఏంటి? అత్ర అంటే ఇక్కడ ముని, ఇద్దరు మునులు. ఇద్దరు మునులు ఇక్కడ ముని ఉన్నారు. అత్ర అంటే ఇద్దరు మునులు. ఇద్దరు మునులు ఇక్కడ ఉన్నారు. కరెక్ట్ చెప్పారు. రెండోది ఇద్దరు మునులు. ఇద్దరు గిరి క్రియాపదం చేర్చుకుంటాం తర్వాత. చేర్చుకోవచ్చు. తిన్నారు, ఉన్నారు, ఏదో చెప్పుకోవచ్చు దానికి. లేదా గచ్చంతి అనొచ్చు మనం. గచ్చంతి గచ్చెతో ఉన్నారు. గచ్చంతౌ, అత్ర గచ్చంతౌ. ముని ఇక్కడ ఇద్దరు ముగ్గులు ఉన్నారు, లేకపోతే కూర్చున్నారు. తిష్టంతౌ, ఏదో చెప్పుకోవచ్చు దానికి. ఓకే, ఇద్దరు మునులు ఉన్నారు. ఓకే, ముని అత్ర. తర్వాత ఇంకోటి చదవండి మీరే. గిరి ప్లస్ ఆరోహత. గిరి ఆరోహత వచ్చింది. ఇక్కడ హరిలాగే గిరి శబ్దం వచ్చింది అంతే. గిరి మళ్ళీ ఈకారంకి వచ్చింది, అచ్చు వచ్చింది కదా. అంటే వచ్చే కదా, అందుకని ప్రకృభావం వస్తుంది. గిరి ఆరోహత. మళ్ళీ గిరి కూడా ద్వివచనమే. గిరి గిరి, కవి కవి లాగే గిరి గిరి ఉంది. ఆరోహతలో ఆ ఉంది, అచ్చు ఉంది, సంధి నిషేధమైంది, అలాగే ఉండిపోయింది రూపం. అలా స్టెప్ చదివిండి పూర్తిగా ఎవరన్నా. అంతే. రవి ఉదితౌ. రవి ఉదితౌ. రవి ప్లస్ ఉదితౌ అన్నప్పుడు రవి అంటే దీర్ఘం వచ్చేటోటికి అవి ఇద్దరు సూర్యులు అని వస్తుంది, ద్వివచనం అన్నమాట అది. అనే ఏకాక్షర సింగులర్ రవికి రవి రవి దీర్ఘం. అది దీర్ఘ ఈకారం వచ్చింది కాబట్టి దానికి మళ్ళీ ఉదితౌ అన్నప్పుడు అచ్చు పరం అయింది. అప్పుడు ప్రకృతి భావం వచ్చింది అనమాట. అంటే ప్రగృహ్య సంధి క్రియాపదము ముందు ద్వివచనం కాబట్టి అక్కడ తౌ అని వచ్చింది. ఉదితౌ, ఉదిత రవి, రవి ఉదిత రవి ఉదితౌ రాయలేదు. అదే అక్కడ తౌ వచ్చింది, కానీ ఇక్కడ ముందు పరం అయింది కాబట్టి ఆ తౌకారం ఏం చూపిస్తుంది? ఆ ముందు పదం రవి అనేది ద్వివచనం చెప్పిస్తుంది. ఇద్దరు తెలుస్తోంది అది. ఆ మొత్తం అదికి అంటే రవి ఉదితౌ అని చెప్పుకోవాలి. ఇద్దరు సూర్యులు ఉదయించారు. కవి ఆహూత ఆహూయత. అది కూడా అలాగే. అంటే కవి ద్వివచనానికి కవి కవి ద్వివచనం, దానికి ప్లస్ కవి 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 కవయః. దాంట్లో ఇది ఆహూయత అన్నది అంటే ఆహూయత. బహువచనంలో ఆహూయత.
ఆహూయత. ఆహూయత ఆహూయత అంటే అంటే అది ఇది పరమైంది కాబట్టి బహువచనం నుంచి అక్కర్లేదు. ద్వివచనంలో పరమైంది అయితే ఇక్కడ మనం అక్కర్లేదు కదా. ఇక్కడ మనకి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. పరమయ్యేది ఏమిటైతే అదే తెలుసుకోవాలి. అంచేత ఈ కారానికి ఆ పరమైంది కాబట్టి అచ్చు పరమైంది కాబట్టి అప్పుడు వేరేగా ప్రకృతి భావం వస్తుంది. ప్రగృహ్య సంధి అవదన్నమాట. తర్వాత ఆ తర్వాత చదవమంటారా సార్? ఇంకెవరైనా చదవండి. ముని ప్లస్ ఇచ్చత. ఇందులో పూర్వపదంలో దీర్ఘ ఈకారానికి పరపదంలో హ్రస్వ అచ్చు ఈ పరమైనప్పుడు ఇక్కడ అచ్చుందా లేదా అచ్చుంది. ఎన్ని పదాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. పరపదంలో ఉన్న ఫస్ట్ దే అచ్చా కాదా అన్నది ఇక్కడ అచ్చయి ఉండాలి. అది ఏ ఈ ఊరు ఏదైనా కావచ్చు, ఏదున్నా పర్వాలేదు. అది ఒక వెర్బ్ ఫామ్ కావచ్చు, నౌన్ ఫామ్ కావచ్చు, అవి ఏం కావచ్చు, ఏ పదం కావచ్చు. అచ్చుందా లేదా అన్నది ఉంది కాబట్టి ఇక్కడ ఇవి విడివిడిగానే ఉండి ప్రకృత్య సంధి కింద ఇక్కడ చూడండి. 7లో ఇచ్చత అని వెర్బ్ ఉంది, ఏతో అనే సర్వనామం ఉంది రెండో దాంట్లో, ఆగచ్చత అని మళ్ళీ వెర్బ్ ఉంది, ఉపవిశత వెర్బ్ ఉంది. ఏదైనా అవచ్చు, దానికి ఏం పర్వాలేదు. అన్న అక్షరంలో ఆ మొదటి అక్షరం పరపదంలో అచ్చుందా లేదా అంతే. అవును. సో ఇద్దరు ముని ద్వివచనం, అది ద్వివచనం అయ్యింది. దీర్ఘ ఈకారం ఉంది, పరపదంలో అచ్చు ఉంది కాబట్టి ప్రకృతి భావం సరిపడుతుంది, ప్రగృహ్య సంధి కింద ఉండిపోతుంది. తర్వాత నది ప్లస్ ఏతౌ. ఇక్కడ కూడా అంటే పూర్వపదంలో ఈకారం ఉంది, ఇది ద్వివచనమే, అండ్ పరపదంలో అచ్చున్నది ఏ. సో నది ఏతౌ అంటే ఈ రెండు నదులు ద్వివచనం. నది ఈ రెండు నదులు, నది ఏతౌ అది. ఇక్కడ సంధి నిషేధం అయింది. చదవండి, విశ్వనాథ్ గారు చదువుతారా, లేకపోతే కళ్యాణ్ సుమన్? అతను చదువుతారా విశ్వనాథం గారు? చదవండి, ఆయన చదవండి. హరి ప్లస్ ఆగచ్చత, హరి ఆగచ్చత. ఇక్కడ మొదటి పదంలో ఈకారం ఉంది సంధి సూత్రంలో, ఆ పరపదంలో అకారం ఉంది ఆగచ్చత. ద్వివచనంతో కూడిన ఈకారం, ద్వివచనం హరి అనే పదమునకు హరి అనేది ద్వివచనం. ఇక్కడ హరి ఓం గురువు గారు, ఇక్కడ ద్వివచనం అయి తీరాలా లేకపోతే ఈకారం ఉంటే చాలా సంధి సూత్రంలో? ఏమిటంటే ఏలే అదే ఉంటే ద్వివచనం అయి తీరాలని చెప్పారండి. దీర్ఘ ఈకారము, దీర్ఘ ఊకారము, ఏకారము. అవును సార్, అడుగుతున్నది ద్వివచనం సార్. ఈత్ ఊత్ ఏత్, అది కదా ప్రగృహ్యం. ఈదుదేద్ అన్న సూత్రం ప్రకారం అక్కడ ఈకారం ఉంది కాబట్టి ఈకారాన్ని కొంచెం దీర్ఘంగా చదవండి. ఈకారం హరి హరి చెప్పండి అది అలా ఉందండి. తర్వాత ముని ప్లస్ ఉపసత, ముని ఉపసత. మునిలో ఈకారం ఉంది, ద్వివచనం అయింది, పరపదంలో ఉకారం వచ్చింది, అచ్చు వచ్చింది, ఉకారం. అది అంచేత ముని ఉపసత అయింది. ఉపసత ఉపవిశత ఇద్దరు మునులు కూర్చుంటున్నారు. తప్పు చదివాను. ఉపవిశత ఇద్దరు గురువులు. చూడండి సార్, ఇప్పుడు నేను చదివింది కపి ప్లస్ అము, కపి అము. ఈ కపి అనేది కూడా అది మనకి ఏంటి ద్వివచనము. అము అంటే ఇక్కడ ఆ అని కూడా వస్తుంది, ఆ ఇద్దరు కోతులు అనేది. ఇక్కడ చివర కపికి ద్వివచన రూపము అము. అము అము అంటే అది అనే దానికి ద్వివచన రూపము అచ్చున్నది. ఈ ప్లస్ ఆ, ఇది ప్రకృతి భావం కాబట్టి ఇది అర్థం ఏంటంటే ఆ ఇద్దరు కోతులు. ప్లస్ తీసేయటమే, సంధి ప్లస్ తీసేయడం. అదే యతి ప్లస్ ఇమౌ.
అంటే యతి ఇమౌ, ఈ యతి అనేది కూడా ఇదే ద్వివచనము. ఉమ్, ద్వివచనం యతి, సారీ, ఇమౌ అనేది ద్వివచనము, యతి ఆ ఇద్దరు సన్యాసులు అని వస్తుంది. దీనికి ఈకారం, దీర్ఘ ఈకారం ఉన్నది, ప్లస్ ఇమౌ అనేది అంటే మనకు అచ్చు ఉంది. ఇది కూడా దీనికి సంధి నిషేధం అయింది. ఈ ఇద్దరు సన్యాసులు అని వస్తుంది ఇమౌ కరెక్ట్ అంటే. కరెక్ట్. తర్వాత ఇంకెవరు చదువుతారు? చదవండి, ఇంకోరు ఎవరన్నా. అదే నృపతి ప్లస్ ఉమ్, ఏతౌ. ఉమ్. అదే నృపతిలో దీర్ఘ నృపతి ఈకారం ఉంది. నృపతి నృపతి నృపతౌ నృపతియౌ నృపతః నృపతౌ కదా, నృపతి అది. ఉమ్, అందులో దీర్ఘ ఈకారం ఉంది, ద్వివచనం అది. ఉమ్, దానికి అచ్చు ఏ పరమైనప్పుడు ఉమ్. అక్కడ ప్రకృతి భావం వస్తుంది. అంటే ఏ సంధి రాకుండా అలాగా ప్లస్ మార్క్ తీసేస్తే నృపతి అనే సరిపోతుంది. పదము ఈకారంతో ఎండ్ అయింది, ద్వివచన రూపము, పక్కన ద్వివచన రూపం. అచ్చుంది కాబట్టి ప్రగృహించే అదే వాడుకోవచ్చు. సార్ అది విశ్వనాథం గారు అదే అడిగారు సార్, ద్వివచన రూపం కంపల్సరీగా ఉండాలా అని. ఉండాలి. కంపల్సరీ. ఒకే ఉండాలి. ఎక్సెప్షన్ అమీ అనే ఒక ఎక్సెప్షన్ తప్ప ఇంక దేనికి లేదు. మిగతా అన్నిటికీ ద్వివచన రూపం ఉండాలి. అది అది ద్వివచనం. అదే దానికి అది ఉమ్, అది ఏ చూస్తున్నాం సార్, సుధి ప్లస్ అత్ర. ఇది కూడా ఉమ్, సుధి ప్లస్ అత్ర, ఉమ్, అది అంతే. ఈ సుధి అన్నప్పుడు ధీ ఈకారం ఉంది, దీర్ఘ ఈకారం ఉంది. దానికి అత్ర అనే అచ్చు ఆ పరం అయితే సుధి అత్ర అవుతుంది అంతే. అది అంచేదంటే ప్రకృతి భావం వస్తుంది అనమాట. ప్రకృతి భావం అవడం అంటే సంధి జరగకపోవడం అని తెలుసుకోవాలి. భావం అప్లై అయింది అంటే సంధి జరగలేదు, సంధి జరగలేదు అని తెలుసుకోవాలి. అది చదవమంటారా తర్వాత కూడా? వారిని ప్లస్ ఇమే, వారిని ప్లస్ ఇమే. ఇక్కడ వారి నీలో దీర్ఘ నీకారం ఉంది, అచ్చుకి పరం అవుతున్నది. సో ప్రకృతి భావం వస్తుంది, అందుకని అలాగే ఉంటుంది, ప్లస్ పోతుంది, వారిని ఇమే అని వస్తుంది సార్. అలాగే దీంతో మనకి ఈకారంతో అయిపోయింది. నెక్స్ట్ ఊకార విభాగం. ఈకారము, ఊకారము, ఏకారము కావాలి మీకు. 15 ఉదాహరణలు ఈకారం చెప్పేశాము. ఊకారానికి వెళ్ళండి. ఒక్కటి చెప్తాను సార్. ఉకారము ఇకారము అయితే రాదు, ఈ ఊ ఏ అయి ఉండాలి. అక్కడ స్మాల్ ఏ ఉండదు సంస్కృతంలో, అందుచేత ఏ అయినా కూడా వచ్చేస్తుంది. అది అది హ్రస్వము కాదు, దీర్ఘం కాదు, అలాంటి సంధి అక్కడ. అది అలాంటి పదం అక్కడ. అది ఓకే. మీరు చెప్పిన ఈత్ ఊత్ ఏత్లో ఇప్పుడు ఊత్ ఊత్ చూస్తున్నాం మనం, విష్ణు చూస్తున్నాం. కరెక్ట్ చూస్తున్నాం. విష్ణు ప్లస్ ఇమావ్, అది అందుకని ఎలాగా ఇకారం అంటే అచ్చే చూసుకోవాలి మనం అంతే. పరపదంలో విష్ణు ఊత్ వచ్చింది కాబట్టి ఇది ద్వివచనం కాబట్టి వెంటనే అది విష్ణు ఇమా అవుతుంది. అంటే వీరిద్దరు విష్ణువులు. విష్ణు ద్వివచన శబ్దం విష్ణు. ఓకే. అలాగే సాధు ప్లస్ అత్ర, సాధు అత్ర, ఇక్కడ కూడా మన ఊకారం అంటే ఈత్ ఊత్ ఏత్ లో ఊకారం వచ్చింది. సాధు అత్ర, అత్ర అంటే ఇక్కడ, అత్ర అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. సో సాధు ఇత్ర, ఇది ప్రకృతి భావ సంధి అవుతుంది. ఇద్దరు సాధువు ఇక్కడ ఉన్నారు అని అర్థం వస్తుంది సార్. థ్యాంక్ యూ. తర్వాత భాను ప్లస్ భాను ఉదితౌ, ఇందులో కూడా పూర్వపదంలో దీర్ఘ ఊకారం ఊ ఉంది. ఇది ద్వివచనం, ఇద్దరు సూర్యులు. భాను అంటే ద్వివచనం. పరపదంలో అచ్చు ఉంది ఊ. సో ఎప్పుడైతే ఇది పరమ అవుతుందో అక్కడ ఇంకా ఇది రాదు, సవర్ణ దీర్ఘ సంధి రాదు. ఇది అట్లాగా ప్రగృహ్య సంధి కిందనే ఉండిపోతుంది. సంధి జరగదు. పదంలో ఊకారంతో ఎండ్ అయింది, ద్వివచన రూపం అయి ఉన్నది, పక్కన అచ్చుంది కాబట్టి సంధి చేయకుండా వదిలేస్తున్నాం. ఇద్దరు సూర్యులు ఉదయించారు అని ఉదితౌ. గురువు ఏతౌ, ఇది అంతే. గురు ఊకారానికి ఇది పూర్వపదంలో దీర్ఘ ఊ ఉంది, ఇది ద్వివచనం, ఇద్దరు గురువులు. అండ్ పరపదంలో అచ్చుంది. సో ఇక్కడ కూడాను సంధి నిషేధం జరిగి ప్రగృహ్య సంధి కింద ఉంది. వీరిద్దరు గురువులు. కరెక్ట్. ఇంకెవరన్నా చదవండి. నాగరత్నం చదవండి. సాధు ఆహూయతః, సాధు అన్నప్పుడు ఊకారం ఉంది అనమాట, దీర్ఘ ఊకారం.
సాధు 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 అని అదిలో దీర్ఘ ఓంకారం అంటే ద్వివచనం అది. అంచేత ద్వివచన ఊకారానికి ఆహూయత అనే అది ఒక ఆ అనే అచ్చు పరమైంది కాబట్టి అది సంధి జరగదు, ప్రకృతి భావమే అలా ఉండిపోతుంది. అంచేత సాధు ఆహూయత అని చెప్పాలి అది. అలాగే తరు ఇమౌ, తరు అన్నప్పుడు కూడా అది ఊకారం, దీర్ఘ ఊకారం ఉంది, అది కూడా ద్వివచనం. అందుచేత దానికి ఈ పరమైనప్పుడు తరు ఇమౌ అంతే ఉంటుంది, దానికి వేరేగా సంధి జరగదు, ప్రకృతి భావమే ఉంటుంది. చదవ ధేను ప్లస్ ఏతే అన్నప్పుడు ధేను ఏతే అది కూడా ఊకారం ఉంది, నకారం అదే నూ దీర్ఘ ఊకారం ఉంది, దానికి ఏ కలిసినప్పుడు అది సంధి జరగకుండా ప్రకృతి భావం స్టెప్స్ కూడా రాసిస్తున్నా మీకు, సో దట్ మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. అవును. చంచు ప్లస్ చాలా బాగుంది సార్, ఈవెన్ మీనింగ్ కూడా ఇచ్చారు సార్, అందుకు చాలా బాగా అర్థం అవుతున్నది. అది నోట్ తో చెప్పేవాడిని, ఇప్పుడు అది ప్రింట్ చేయిస్తే అయిపోతుంది కదా. ఎంతో క్లారిటీ ఉంది సార్, థ్యాంక్ యూ సార్. చంచు అంటే మనం చుంచు అంటాం కదా, సంస్కృతంలో చంచు అంటే ముక్కు, చెంచు అంటే చెంచుహు అంటే ముక్కు, చెంచు అంటే ద్వివచనం, ముక్కులు. బాగుంది సార్, అదే అలా అర్థం తెలుస్తుంది, అంటే కొత్త మాటలు మాకు తెలుస్తున్నాయి అలా చెప్పడం వల్ల. అది దానివల్ల ఉపయోగం, మీరు శ్రమ తీసుకుని మా కోసం ప్రత్యేకంగా చెప్పారు. ఇక్కడ అర్థాలు కూడా రాయడం వల్ల చాలా ఉపయోగం రాస్తున్నాం కదా కిందని, స్టెప్స్ అడుగులు, స్టెప్స్ ముందు ద్వివచనము కాబట్టి చెయ్యాలి, ఊకారం ఉంది, అత్ర అకారం కనబడుతున్నది, సంధి రాలేదు, రెండు ముక్కులు ఉన్నాయి, చంచు అత్ర ప్లస్ తీసి, దానికి అర్థం కూడాను దానికి అంటే తనుకోకుండా మాకు తెలుస్తున్నాయి. అది బాగుంది, అంటే ఈజీగా అర్థమవుతున్నా అలా పడేసాను ఈసారి నుంచి. ముందు అలాగే పెట్టాను, ముందు క్లాస్ కూడా స్టెప్స్ ఇచ్చాను. స్టెప్స్ చెప్తున్నారు, ప్లస్ అర్థాలు కూడా రాస్తున్నారు. అదే అర్థం తెలియదు కదా మాకు చాలా వాటికి, అర్థాలు కొత్త పదాలు తెలుసుకుంటారు. చంచు అనే పదమునకు ముక్కు అని తెలుస్తుంది. అదే సార్, చదవమంటారా? మీకేం తెలుసు? చయించు జడిమా అన్నారు. చంచు జడిమా అంటే ముక్కులు కొంచెం మొద్దు బారిపోయాయి. ఇప్పుడు అవి చంద్రుడు వెన్నెలను తాగి 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 వాటి చంచులు మొద్దు పారిపోయి అప్పుడు అమ్మవారి తాలూకా ముఖం దగ్గరకు వచ్చి తీపిని ఆనందించాయి. అట్టించెట్టు అమ్మవారి ముఖంలో తీయదనాన్ని తాగి 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 మొద్దు పారిపోయి పుల్లటి గంజి కావాలని చంద్రుడి దగ్గరికి చంచు అన్నారు. అక్కడ ఎక్కడొచ్చిందో జ్ఞాపకం పెట్టుకోవాలి. జడిమా అని అక్కడ రాశారు. అతస్తే సీతాంశోర్ అమృతలహరి రామ్ల రుచయ పిబంత స్వచ్ఛందం నిశి భుజం కాంచి కథ. అవును సార్. విష్ణు అహంకారం చదవండి. విశ్వనాథం గారు కళ్యాణం. అలాగే సార్. సాధు ప్లస్ ఉపవిశత. సాధు విష్ణు ప్లస్ ఆగచ్చత. విష్ణు ఆగచ్చత. విష్ణు ఇదేమో ఊ అంటే విష్ణు అనేది ద్వివచనము, ప్లస్ ఆగచ్చత ఇక్కడ ప్రకృతి భావము కాబట్టి నడిచింది, కాబట్టి ఇద్దరు విష్ణువులు వస్తున్నారు, సంధి లేదు ఇక్కడ. సాధు ప్లస్ ఉపవిశత. సాధు ఉపవిశత. ఈ సాధు ద్వివచనము ప్లస్ ఉపవిశత సంధి నిషేధం. కానీ సార్ ఇక్కడ ఊ ప్లస్ ఊ వచ్చింది కదా, ఊ ప్లస్ చేయొద్దు అని చెప్తున్నాం. ఊ ప్లస్ చేయొద్దు, సాధు చేయొద్దు అని చెప్తున్నాం. అదే చేయటం లేదు. ఎందుకు చేయకూడదు? అది ద్వివచన ఊకారం, అది ద్వివచన ఉకారం కాబట్టి చేయటం లేదు. సంధి రావాలి అని చెప్పి అలా చేయొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే కాకపోతే వస్తుంది కదా సార్, ఆ ఊకారం ద్వివచన ఊకారం, దానికి సవర్ణ దీర్ఘం చేయకూడదు. ద్వివచన ఉకారానికి సంధి లేదు, సంధి నిషేధము. ఇద్దరు సాధువులు కూర్చుంటున్నారు. అది పటు ప్లస్ ఇమౌ. పటు ఇమౌ. పటు అంటే ఇద్దరు సమర్థులు, ఇది ద్వివచనము. పటు ఊ ప్లస్ పటుత్వము ఇద్దరు నేర్పరులు అని, ప్లస్ దీర్ఘ ఊకారము ప్లస్ ఇమౌ, ఇది ప్రకృతి భావం అవడం వల్ల
ఈ ఇద్దరు నేర్పరులు అర్థము. దీనికి కూడా సంధి లేదు. ఉమ్. అదే ఇంకా చదువుతా ఎవరైనా చదవండి, ఆయన చదవండి, విశ్వనాథం గారు చదవండి. విశ్రాంతంగా చదువుతా. హలో, హరి ఓం గురువు గారు. ఉమ్. సింధు ప్లస్ అత్ర, జంతు సింధు జంతు జంతు ప్లస్ జంతు. ఏతౌ, ఉమ్. జంతు ఏతౌ అంటే ఈ రెండు. ఏతౌ ఏతౌ అంటే ఏతత్ ఈ రెండు. అంటే ఒకటి, ఆ, ఏతౌ అంటే ఈ రెండు. ఈ రెండు. జంతు అన్న దాంట్లో ఊకారం ఉంది, ద్వివచనం అయింది. ఉమ్. పరపదంలో ఏకారం అచ్చు వచ్చింది, ఏతం. జంతు ఏతౌ, జంతు అంటే ఈ రెండు రెండు ప్రాణులు, జీవులు, రెండు ఈ జంతువులు, రెండు జీవులు. రెండు ఆ. జీవులు. సింధు ప్లస్ అత్ర, సింధుల ఊకారం ఉంది, ఉమ్. సింధు ఉమ్. ఊకారం. అత్ర రెండు పర్వతంలో అచ్చు వచ్చింది, అంటే ప్రకృతి భావనలో. ఈ సింధు అన్న దాంట్లో రెండు నదులు ద్యోతనం వచ్చింది. సింధు అత్ర, సింధు అత్ర రెండు నదులు ఇక్కడ ఉన్నాయి అని. అత్ర అంటే ఇక్కడ. భాను ఎవరన్నా చూడండి. భాను తర్వాత ప్లస్ మధుని. ఆగచ్చతః, ఉమ్. భాను ఆగచ్చతః. ఇక్కడ పూర్వపదంలో ఊ ఉంది, ఇది ద్వివచనం. అండ్ పరపదంలో అచ్చు ఉంది. భాను అనేది భాను. సింగులర్ నెంబర్, భాను అనేది ద్వివచనం. ఓకే. ప్లస్ ఆగచ్చతః, ఇక్కడ అచ్చు ఉంది, ఇద్దరు సూర్యులు వస్తున్నారు. సో ప్రకృతి సంధి జరగలేదు, ప్రకృతి భావంలో ఉంది. మధుని మధుని, మధుని ప్లస్ ఇమే, మధుని ఇమే. ఇక్కడ కూడా మధుని అంటే రెండు తేనెలు, ఇది నపుంసకలింగ ద్వివచనం. పూర్వపదంలో ఈ కారము ఈ ఉంది, పరపదంలోనేమో అచ్చుంది. సో ఇక్కడ కూడాను సంధి జరగట్లేదు. సో ప్రకృతి భావంలో ఇక్కడతో ఈకారం అయిపోయి ఏకారం ఓకారం అయ్యాయి. ఇక్కడ ఈ మధుని అనేది ఈకారం, అది కానీ మధులో ముందు ఒక ఊకారం ఉంది, దాంతో ఈకారం ఉంది. మధు నీ అన్నది రెండు, అది ప్లూరల్ శబ్దం మధుని అని చెప్పింది. అది ఓకే. తర్వాత ఏకార విభాగం వచ్చాం సార్. సార్ అంటే ఒక్క నిమిషం సార్. సార్ మధుని అన్నప్పుడు అందులో ఊకారం ఉన్నా దానికేమి ఇక్కడ అంటే దాంతో సంబంధం లేదు, ఆకర్షణే కావాలి మనకి. అవును, ఆఖరికి ఎందుకంటే ద్వివచనంలో ఉండాలి కదా సార్, అందుకు ద్వివచనం ద్వివచనంలో ఉండాలి కావాలి. కదా మధు. లేక మామూలుగా నీ లేదనుకోండి, అప్పుడు కూడా అదే అర్థం వస్తుంది. మధు ఇమే, మధు ఇమే అని ఉండిపోతుంది. మధువు, మధు అనేది ప్లూరల్ నెంబర్, మధుని అన్న అదే అర్థం. అది అంటే మళ్ళీ నీ ఎందుకు వచ్చింది సార్ మరి ఇప్పుడు? అంటే మధుని అంటే ఒక రూపము మధుని, ఇంకొకటి మధు అని రెండు రూపములు ఉన్నాయి. రెండు కూడా ద్వివచనం, రెండు రూపాలు ఉన్నాయి ఆ పదానికి. మధు అనే పదమునకు మధుని, మధు రెండు కూడా ద్వివచనాలు. బాగుంది సార్, అర్థమైంది సార్. ఏది ప్రకృతి భావం. మనకి ఏకార విభాగం వచ్చాం సార్ మనం ఇప్పుడు. ఇందులో మొదటి రెండు చదువుతాను నేను. మొదటిది గంగే ప్లస్ ఇమే. ఇక్కడ గంగే ఎలా వచ్చింది? గంగా, గంగే. గంగా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దము గంగే అనే ద్వివచన రూపంగా అచ్చుపరమైంది. ఇమే అంటే అందుకని ప్రకృతి భావం వచ్చి ఈ రెండు గంగా నదులు అని అర్థం ఇస్తున్నది. గంగే ప్లస్ ఇమే, గంగే ఇమే. రెండోది లతే ప్లస్ ఏతే. ఇక్కడ లతేలో మన ఏకారం ఉంది, లతా, లతా, లతే, లత అని. ప్లస్ ఏతే, లతే లతాని, సా తే తాని అది రైట్ సార్. సా తే తాని, లతా లతే లతాని, సీత సీతే సీతాని అన్నట్టుగా అనమాట. మనకి ఇక్కడ ఏకారం తోటి అచ్చుపరమైంది. ఇక్కడ వెంటనే ఇద్దరు అంటే ఈ రెండు తీగలు అంతే సార్. రెండు లతలు, రెండు తీగలు. కన్యే అత్ర, కన్యే ద్వివచనం. కన్యే ఇద్దరు కన్యలు ద్వివచనం.
ఏత్వం ఉంది ఇక్కడ. ఏ దీర్ఘమే పూర్వపదంలో, పరపదంలో అచ్చు ఉంది. సో ఇక్కడ చివర ఈ దీంట్లో మనకి ప్రకృతి భావం వస్తుంది, సంధి జరగదు. జరగదు. ఫలే ఇమే, సాధారణంగా ఫలే ఏం ప్లస్ రావాలి? మామూలుగా పూర్వరూప సంధి రావచ్చు, కానీ రాదు. ఎందుకు రాదు? రాదు. ఏకారం ఉండి అచ్చుంటే అది అలా ఉండిపోవాలి న్యాయంగాను. పూర్వరూపం ఉండిపోయి కన్యాత్ర అయిపోవాలి. అకారం పోయి ఆ ఏకారం అలా ఉండి కన్యాత్ర అని ఉండాలి కదా. మామూలుగా పూర్వరూప సంధి అంటే పూర్వరూపమైన ఏకారం అలా ఉండాలి. కరెక్ట్ సార్. ఉండాలి, కానీ కానీ అలా ద్వివచనం ఉండకుండా వల్ల రాదు. కన్య అనేది ద్వివచనం కాబట్టి ఆ ద్వివచనం వల్ల ప్రకృతి రాలేదు. భావమే చెయ్యాలి. అందుకని ఆ ప్లుత గురించి చెప్పారు కదా, అది అప్లికల్ అవుతుంది ఇక్కడ. చెప్పారు కదా, ప్లుత వచ్చేస్తుంది కథలో. కన్యే అనేటటువంటిది ఏంటంటే అక్కడ దీర్ఘాక్షరం ఉన్నది, ఏకారం ఉన్నది. మామూలుగా కన్యేత్ర అని చెప్పియచ్చు పూర్వరూప సంధి చేసి, కానీ పూర్వరూపం చేయకూడదు, ప్రకృతి భావమే చేయాలి. ఇందుకు కన్య అనే శబ్దము ద్వివచన శబ్దం కాబట్టి. ఓకే, అర్థమైంది అది? ఎస్ సార్. ఫలే ప్లస్ ఇమే, ఫలే ఇమేలో ఫలే అంటే 2 పండ్లు, నపుంసకలింగ ద్వివచనం అది. పూర్వపదంలో ఫలే ఫలాన్ని, ఫలాని, ఫలం ఏకవచనం, ఫలే ద్వివచనం, ఫలాని. ఇక్కడ పూర్వపదంలో వచ్చినప్పుడు ఒక్కొక్క ఫలం ఉందనుకోండి, దాని ఏకవచన రూపము, ద్వివచన రూపము, బహువచన రూపం ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు ఆ పదాలు జ్ఞాపకం ఉంటాయి. అది ఓకే సార్. అలాగే సార్, చెప్పండి. ఇప్పుడు దీనికి పరపదంలో అచ్చు ఉంది, సో ఇది అట్లానే ఉండిపోతుంది, సంధి జరగదు. ఫలే ఇమే ఈ 2 పండ్లు. మామూలుగా అయితే ప్రకృతి భావం ఉండి ఫలేమే అయిపోవచ్చు, కానీ ఫలే అనేది ద్వివచన ఏకారం కాబట్టి అక్కడ మనకి ప్రకృతి భావం రాకుండా, సంధి జరగకుండా, అక్కడ పూర్వరూప సంధి రాకుండా ప్రకృతి భావం వచ్చింది అని చెప్తున్నారు. సరే, పుస్తకే ప్లస్ అత్ర అంటే పుస్తకం, పుస్తకే, పుస్తకాన్ని కదా నపుంసకలింగం. అయితే పుస్తకే అనేది 2 పుస్తకాలు ద్వివచనం, చివర ఏ ఉంది, తర్వాత ప్లస్ అచ్చు ఉంది. ఇక్కడ కూడా సంధి నిషేధం అవడం వల్ల పుస్తకే అత్ర అని ఉంది, అంటే 2 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అది మిత్రే ప్లస్ ఆగచ్చతః, మిత్రే ఆగచ్చతః, మిత్రం, మిత్రే, మిత్రాని. ఇది నపుంసకలింగం. ఇది మిత్రాని, మిత్రాణి, మిత్రాని, మిత్రాని. నకారం అయిపోతుంది. రకారం ఉంది కదా, రా పవర్ వల్ల అది నాగా పలకలేము. నీ అంటేనే పలకడం సులభం, అందుకని పాణిని గారు మిత్రాణి అని పెట్టుకుంటారు. నక్షత్రాణి, మిత్రాణి. ఇప్పుడు రకారం ఉంది కదా, కరారాముడు. కరారాముడు రావడం వల్ల నకారం అయిపోతుంది. టాటాడాటానాలో నకారం కనబడుతుంది. అంటే చివర ఏ ఉన్నది ప్లస్ అచ్చు ఉన్నది. ఇక్కడ కూడా ఇది ప్రకృతి భావము. 2 స్నేహితులు వస్తున్నారు, ఆగచ్చతః కదా, వస్తున్నారు. నక్షత్ర కిందనే వచ్చింది, నక్షత్రే ఉదితౌ ప్లస్ ఉదితౌ, నక్షత్రే ఏ, ఇది కూడా నక్షత్రే, నక్షత్రం, నక్షత్రే, నక్షత్రం, నక్షత్రే, నక్షత్రాణి, త్రాణి, త్రాణి, ఇది కూడా నక్షత్రాణి బహువచనం, పంచమాక్షరం. అయితే 2 నక్షత్రాలు ద్వివచనము, చివర ఏ ఉంది ప్లస్ ఉదితో, ఇది గుణసంధి రాదు. అయితే ఇది కూడా సంధి నిషేధం. 2 నక్షత్రాలు ఉదయించాయి. గృహే ప్లస్ ఇమే, ఇంకెవరు? గృహే ప్లస్ ఇమే, గృహే ఇమే, గృహే, గృహాణి, దీని గృహాణి, గృహాణి, గృహం, గృహే, గృహాణి. ఏ చివర ఉన్నది ప్లస్ ఇమే అంటే ఈ 2 ఇళ్ళు. ఇది దీనికి కూడా సంధి నిషేధము. తర్వాత ఇంకెవరన్నా చదువు. నేత్రే ఉన్మీల్యతః, అది కూడా నేత్రం, నేత్రే, నేత్రాణి. రకారం ఉంది కదా, త్రా అని అంటాం కాబట్టి నీ వస్తుంది. అదే నేత్రాణి అని కదా వస్తుంది సార్. అదే అంటాను, టాటాడాటానా.
అదేను అందుకే నేత్రం నేత్రే నేత్రాణి అంచేత అది నేత్రే అన్నప్పుడు ద్వివచనం ఏకారం ఉంది, దానికి ఊ అనే అచ్చు పరమైనప్పుడు అది ప్రకృతి భావం వస్తుంది. అక్కడ ఇది కాకుండా పూర్వరూప సంధి రాకుండాను. అంచేత దాంతో నేత్రే ఉన్మీల్యత అనే ఉంటుంది. మరి వేరేగా మార్పు ఉండదు, మధ్యలో ప్లస్ మార్క్ పోతుంది అంతే. కవే అము, కవే అము అన్నప్పుడు కవే మళ్ళీ కవి శబ్దంలో అది కూడా ద్వివచనం కవి. విశేష ద్వివచనం, విశేష ద్వివచనం. విశేష ద్వివచనం అంటే ఏంటి సార్ ప్రత్యేకంగా? ఏదండి కవి విశేష ద్వివచనం అని రాశారు, విశేషం అంటే ఏంటి? శబ్దం విశేషం అన్నారు కదా. కవి రెండు సార్లు వస్తుంది, రెండు వాడచ్చు, ఏదైనా వాడచ్చు. అంటే కవి అని రాదు సార్, రెండు కవి కవి అని రాదా ద్వివచనం? కవి అని కూడా అది ద్వివచనమే. అక్కడ రెండు ఉంటాయి కొన్నిటికి, కొన్నింటికి ఇది విశేష ద్వివచనం అన్నది. అంచేత కవి వచ్చింది, కవే రెండు వచ్చింది అన్నమాట ద్వివచనంలో. అది కవీనాం అంటే కౌలయందు అని. కవి అనే శబ్దము ఏకవచనం కవి, దానికి కవి కవే ఏదైనా వాడవచ్చు. అది ఓహో, అందుకని చెప్పి విశేష ద్వివచనం అన్నారు. అంచేత కవే అన్నప్పుడు అది కూడా ద్వివచనం వచ్చింది. దానికి అము ఆ పరమైనప్పుడు పూర్వరూపం రాకుండా ప్రకృతి భావమే వచ్చింది అనమాట. అంచేత కవే అము ఆ ఇద్దరు కవులు అని. రమే ప్లస్ ఏతే, ఈ పదం రావాలి. అము కాదు, అము ఇద్దరు కదా. ఒట్టి ముక్కారం అది అమ్ము అంటే అక్కడ తప్పు పడింది. అందులో అదే అము అని ఉండాలి. రెండు అని చెప్పేటప్పుడు అము కదా కావాలి మనకి. ఎక్కడున్నాం మనం? కవే ఏతే మాయే మే కవే మిస్టేక్ ఉంది, దీర్ఘం వస్తుంది. తీసాను. ఓకే, అదే దీర్ఘం వస్తుంది. కవే అము, ఇక్కడ కూడా అదే. అంటే ఎలాగా అది ఇదే అవుతుంది, ప్రకృతి భావం వస్తుంది. ఎంచదంటే ఏకారానికి. కానీ అమ్ము శబ్దం తప్పు రాయకూడదు కదా. అమ్ము అని తప్పు లేదు. అదేలేండి, ప్రింట్ లో తప్పు. మూడిట్లో అమ్ములే, పుల్లింగంలో మూడిట్లోనూ స్త్రీలింగంలో నపుంసకలింగంలో కూడా ద్వివచనం అము అనే వస్తుంది. ఇలా కూడా కుడిపక్క కూడా పెట్టాలి, అమ్ము అని. కవే అమ్ము అని పెట్టాలి. అమ్ము అని పెట్టాలి. అదే కవే అము, ఆ కుడివైపు అంటే అర్థం అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అదే ఇక్కడ కాపీ అవ్వాలి. ఓకే, తప్పులు వస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా తప్పు కనబడదు, చదువుతుంటే తప్పు కనబడదు. అదే టైప్ చేసినప్పుడు అలా తప్పులు. టైపింగ్ చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు. అవును సార్, మీరు టైప్ చేసి చూడండి, బ్రాకెట్లు ఇవన్నీ ఎంత కష్టం పడతారు. చాలా టైం పడుతుంది దానికి, కష్టం. డిక్టేట్ చేస్తున్నాను నేను కాబట్టి అది ఒక్కోసారి తప్పులు తీసుకుంటాను. అదే చెప్పండి. రమే ప్లస్ ఏతే, రమే ఏతే అనే వస్తుంది. ఎలాగంటే రమే రమయ అని. అదే రమయ, అదే దాంట్లో రమే అన్నది ద్వివచనం, ఇద్దరు రమలు అని. దానికి అంచేత ఏకారాంత ద్వివచనం వచ్చింది కాబట్టి దానికి మళ్ళీ ఏతే అన్నప్పుడు అచ్చుపారం అయితే రమే ఏతే అనే వస్తుంది, ఆ ఇద్దరు రమలు అని. తర్వాత ఇంకేమన్నా చదవండి. బాలే బాలే అత్ర, ఇక్కడ ఏకారం తో కలిసింది. బాలే అంటే ఇద్దరు బాలు సార్, ఇద్దరు బాలికలు సార్, ఇద్దరు బాలికలు. అయితే మగ పిల్లవాడు, బాలకుడు. ఫస్ట్ బాలే అంటేనే బాలికలను తెలిసిపోతుంది అక్కడ. బాలాహ బహువచనం. సో బాలే అత్ర, సో ఏకారం మళ్ళా తిరిగి అచ్చుతో పరమైంది, అందుకని ప్రకృతి భావ సంధి అప్లై చేశాను సార్. రెండోది మాయే ప్లస్ ఇమే, అంటే రెండు మాయలు. మాయ ఏకారం, మాయే మాయే సీత సీతే లాగా.
ఓకే. ఇమే. మాయా స్త్రీలింగ శబ్దం. మాయ, అచ్చా, మాయా ఓకే. అమ్మవారు స్త్రీలింగ శబ్దం. అమ్మవారు. ఓకే, ఓకే. మాయా, మాయే. ఉమ్, ఉమ్, ఇంకెవరన్నా సార్? ఓకే. చదవండి. కవితే కవితే ప్లస్ ఉమ్, ఏతే, ఉమ్. కవితే ఏతే. ఇక్కడ కవిత కవి ఆ, ఏకవచనం. కవిత, కవితే కవి అంటే కవితలు. ఆ, అది. ఉమ్. రెండు. బహువచనం అయితే ఏంటి వస్తుంది సార్? చెప్పండి. కవితాహ, కవితాహ. కవితాహ. కవిత ఓకే. అని వస్తుంది సార్. కవిత అని, కవిత, కవిత. కవితే. అంటే ఆ, సార్ ఇది సీతకి ఎలా వచ్చింది? నపుంసకలింగమా? సీత, సా, తే, తౌ కదా. కవితవ్వ. ఓకే. ఇది ద్వివచనం కవితే. తాతే తాహ. పూర్వపదంలో ఏకారం ఉంది, ఉమ్, పరపదంలో అచ్చు ఉంది. సో ఉమ్, ఇక్కడ సంధి జరగదు, ప్రకృతి భావం ఉంటుంది, అప్లై అవుతుంది. ఈ రెండు కవితలు విమానే ప్లస్ ఆరోహత, విమానే ఉమ్, ఆరోహత. ఉమ్, ఎందుకు అంటే విమానే అంటే రెండు విమానాలు, ద్వివచనం. పూర్వపదంలో ఏకారం ఉంది, దానికి పరపదంలో అచ్చుంది. సో ఉమ్. ఇక్కడ కూడాను రెండు విమానాలు ఎక్కుతున్నారు అన్న అర్థంతో ఇక్కడ సంధి జరగలేదు. అది విమానే అంటే విమానమునందు అని ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు చెప్పండి మీరు. అది ఇది మహానుభావ. సార్, ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, ఇక్కడ ప్లుత ప్రగృహం చెప్పారు మీరు. మనం ద్వివచనం చూస్తున్నాం అది తప్ప వదిలేండి. విమానే అనే శబ్దము గృహేలగా విమానే అంటే గృహమునందు, విమానమునందు అని ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు చేసుకోకూడదంటే, ఇక్కడ మనకి పూర్వపదంలో ద్వివచనం అయ్యో, ఉండదు కదా సార్. ఆ వెబ్బ చూడండి. ఆరోహత, కరెక్ట్ సార్. ఓకే. ఇద్దరు ఎక్కుతున్నారు అని అది కనబడుతున్నది. రాగానే వస్తుంది, ఆ అది వెబ్బ ద్వివచనం బట్టి రావాలి. విమానం ద్వివచనాన్ని పట్టుకోవాలి. పట్టుకోవాలి. అది రైట్ సార్, కరెక్టే. మీరు చెప్పారు కదా. అర్థమైందా? కవితే అంటే కవిత్వమునందు అని అర్థం ఉంది. కానీ ఏతే అనేటటువంటి ద్వివచన శబ్దము కవితే అనేది ద్వివచనం చూపిస్తోంది ముందని. అక్కడ అర్థమైందా అర్థం నాగరత్నం మారిపోతుంది. గారు? అవును సార్, అది కరెక్ట్. ఓకే సార్. సో వర్బ్ బట్టి చూసుకోవాలి సార్. ఆరోహత అనేది ద్వివచన వెర్బు. ఆ ద్వివచనం. ద్వివచన వెర్బు విమానం అంటే విమానములను అని చెప్పాలి. ఇద్దరు రెండు విమానాలు అని చెప్పాలి. అది కరెక్ట్. సో ఇక్కడ సంధి జరగలేదు. కవిత ఇది అన్నది ప్రగృహ్య స్త్రీలింగ సంధి. పదమా లేకపోతే నపుంసకలింగ పదమా సార్? విమానాన్ని నపుంసకలింగం. విమానాన్ని. కవిత గురించి అడుగుతున్నాను సార్. కవిత కవిత, కవితే అని కదా. కవిత. సీత ఎలాగో అలాగే, సా స్త్రీలింగ ఎలాగో పదం కదా. సీత అలాగే. అదే స్త్రీలింగ పదం అయితే. సాకి ఏం చెప్తారు? సా న- తౌ తే. తాహ అవుతుంది తెలుగు. తాహ. తాహ్ కవిత, సా తాహ సాతే తాహ్, తా తే సహ తాహ. తే, సహ తౌ తే, సహతౌతే సా తౌ తే తే, తాహ. మళ్ళా సా తే తాహ్, తత్ తే తత్తే తాని. తాని. సహతో తత్తే తాని. కవి సత్ కవి తత్ తే తాని అంటే తే తాని. పుంసకులు అవుతే తత్ తే తాని ప్లూరల్ అవుతుంది. తే అనేది కవిత. అర్థమైంది సార్. అది మరి. కవిత, కవితే, కవితాహ్. తా కవితే అనేది ద్వివచనుడు. విమానం, విమానే, విమానాన్ని. విమానాని. ఓకే. విమానాన్ని. విమానం అనేది నపుంసక శబ్దం. నపుంసకలింగం. విమానం, విమానే, తత్ తే తాని తత్తే తాని విమానాని. ఓకే. అవి పెట్టుకోండి. సా, సహ, తత్. వాటిని చూసుకుంటే అలాగే తత్తే ఉంటాయి. తాని. అలాగే సీతా శబ్దము, హరి శబ్దము, గురు శబ్దము, పితృ శబ్దము ఎలా ఉన్నాయో ఆ వచ్చినప్పుడు ఆ ఎండింగ్లు వాటి సరిపోయినట్టుగా వస్తాయి. చిన్న 2-3 మాటలు చెప్పాలి. తప్పుగా అనుకునే భ్రమ ఉంది. ద్వివచనం కాకుండా ఈ ఏ ఊరు కనపడవచ్చు మీకు. సడన్గా అవి ద్వివచనం కాకపోతే సంధి నిలిపేయవచ్చు అనేటటువంటి ఆ, భావం మీకు రావచ్చు. అర్థమైందా? ఈ ఊ ఏ ఉన్నంత మాత్రాన అది ద్వివచనం అవ్వక్కర్లా. ఆ ద్వివచనమా కాదా అనేది ఎలా తెలుసుకున్నాము? పక్కన ఉన్న పదాలను బట్టి సెంటెన్స్ని బట్టి తెలుసుకుంటున్నాం. అది ప్రగృహ్యంగా రావాలంటే ఖచ్చితంగా ద్వివచన రూపం అయి ఉండాలి. ఏకవచనమో బహువచనమో అవుతే అక్కడ ఏ సంధి అప్లికబుల్ ఉంటే అది జరిగిపోతుంది. కవి ఇమౌ ఇద్దరు కవులు కాబట్టి కవి అనేది ఇద్దరు కవులు కాబట్టి ఇందాక కవే అన్నాము, అప్పుడు కూడా సంధి జరగలేదు. కవి అన్న కూడా సంధి జరగలేదు. ఓకే. కవి అనే దానికి 2 ద్వివచనాలు ఉన్నాయి. కవి చెప్పొచ్చు, కవే చెప్పొచ్చు. అర్థమైంది.
చూడండి, ఇక్కడ చూడండి, కవి ఇవా, కవీవా సపద దీర్ఘసింది అయిపోయింది. ఇందుకు ఏకవచనం కాబట్టి గవర్ణ దీర్ఘం. ద్వివచనం అవుతే గురు ఏతౌ, ఇద్దరు గురువులు కాబట్టి సంధి నిషేధం, గురువు ఏత. ఏకవచనం గురు ఆజ్ఞ, గురువు ఆజ్ఞ. ఏ సంధి అండి అది? ఏనాదేశంది. ఎణదేశ సంధి. ఒక అంటే అసవర్ణమైన అచ్చుపరమైంది. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరం అన్నప్పుడు ఏవో వార్లు వస్తాయి, ఎణాదేశ సంధి కదా. అర్థమైందా? ఓకే. ఒకే ఒక విశేష నియమము శాకల్య మహర్షి గారు ఒక విశేషాన్ని చెప్పారు. ఏమిటది? పాణిని మహర్షి తర్వాత వచ్చారు శాకల్యులు. ఆయన ప్రహృగ్య సంజ్ఞ ఉన్నప్పుడు అసలు సంధి జరగదు, నిత్యంగా సంధి జరగకుండా ఉండిపోవాలి. కానీ శాకల్య మహర్షి అనే మరో వ్యాకరణకర్త అభిప్రాయం కాక చిన్న ఆప్షనల్, వికల్పం అంటే ఆప్షనల్, ఆప్షనల్ అంటే అలా శాకల్యుడిని ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వవచ్చు. ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ చక్రీ అత్ర. మామూలుగా ప్రకృతి భావం ఏంటంటే చక్రీలోనేమో ద్వివచనం ఉంది, ఈకారం ఉంది, అత్ర చక్రీ అత్ర పట్టచ్చు. కానీ వికల్పంగా చక్రీ అత్ర అనే ఈకారం హ్రస్వం కూడా చేసుకోవచ్చు, అది కూడా సాధువే అన్నారు. అర్థమైందా? ఇకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ అంటే ఈకారమునకు ఈ అంటే చక్రీలో ఈ ఉన్నప్పుడు ప్రకృతి భావం చేసి ఆ ముందు ఈకారాన్ని హ్రస్వంగా కూడా ఉంచుకోవచ్చు. లేదు నువ్వు ప్రకృతి భావంగా ఉంచుకున్నానన్నా తప్పు లేదు, ఇది వికల్పము అన్నారు ఆయన. అది అర్థమైందా? వికల్పం చెప్పండి ఇప్పుడు. సార్ ఇప్పుడు ఈ పాణి మహర్షి సూత్ర ప్రకారం మనకు ఈ కాలంలోనే అన్ని చెప్పారు ఆయన. ఆయన తర్వాత ఉన్న ఈ శాకల్య మహర్షి దాన్ని కొద్దిగా వికల్పం ఇచ్చారు. అంటే దీర్ఘ ఈకారం కాకుండా హ్రస్వ ఈకారము కూడా. అలా కాదు, చక్రీయాత్రలో చక్రీయాత్ర అనే ఒక రూపం, ఆ చక్రీని షార్టన్ చేసేసుకో కలిపిన తర్వాత అని అర్థం. చెప్పారు. చక్రీ అనే పదం లేదుగా, చక్రీ అనే పదం ఉంది. సంధి అయినప్పుడు అది షార్ట్ గా ఉంచుకోవచ్చు, లాంగ్ గాను ఉంచుకోవచ్చు, ఆ ఈకారాన్ని అంటున్నారు. అది 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 చక్రీలోని దీర్ఘ ఈకారాన్ని హ్రస్వ ఈకారంగా కావాలంటే మార్చుకో, ఇది వికల్పము అంటే ఆప్షనల్. వికల్పం అంటే ఆప్షన్ అన్నమాట. చెప్తున్నాం కదా, వికల్పములు ఆప్షన్స్ అని, ఆప్షనల్ అని అర్థం. అర్థమైందా? చిన్న రెండు సందేహాలు సార్, అందులో రెండు సందేహాలు. ఒకటి, మనము పాణి మహర్షి చెప్పుకుంటున్నప్పుడు ఈ శాకల్య మహర్షిది చెప్పుకోవడం ఏమిటి, అది ఒకటి. రెండోది అలా చెప్పకూడదు, అది వీళ్ళు ఆర్టికల్ రాశారు చాలా మంది. పాణిని గారు ఎప్పుడో రాసి పెట్టారు. దాని తర్వాత ఈ గ్రంథాలేమో చక్రీయాత్ర అని చాలా చోట్ల చూశారు. చాలా పెద్ద వాళ్ళు రాసిన గ్రంథాలు చూసినప్పుడు ఓహో చక్రీయాత్ర అనే రూపం కూడా సాధువుగానే కనబడుతున్నది, దీనికి ఒక సూత్రం రాయాలి, ఇంకో సవర్ణే శాకల్యస్య హ్రస్వశ్చ అని ఆయన. ఒక దీనికే కాదు సార్, అంటే ముందు కూడా మీరు శాకల్య మహర్షి చెప్పారని చెప్పారు కదా, ముందు సూత్రాల్లో కూడా. అవును, అంటే అవి కూడా మనం ఫాలో అవుతున్నాము. ప్రభుతులైన మహామహులు అంతకుముందు మాహుడు, బాణుడు వీళ్ళందరూ రాసిన సంస్కృతాన్ని చూసి, వాళ్ళు వాడినటువంటి రూపాలను చూసి పాణిని గారి దాని ప్రకారంగా అయితే చక్రీయాత్ర అని ఉండాలి, కానీ ఈయన చక్రీయాత్రాన్ని షార్టన్ చేశారు, అంటే ఒక వికల్పాన్ని కల్పించాలి అని చెప్పి పెట్టారు. అంటే ఫాలో అవుతున్నాం అన్నమాట మనం, అందుకు అడుగుతున్నాను. అంటే గురువు గారు చక్రీయాత్ర అని ఉంది, ఉండండి ఒక్క నిమిషం. చక్రీయాత్ర అని దీర్ఘం లేకుండా కనబడింది, అయ్యో ఇది ప్రకృతి భావం తప్పు చేశారు, చక్రీ అని దీర్ఘాక్షరం పెట్టాలి అని మీకు అనిపిస్తుంది. వెంటనే శాకల్య తాలూకా వికల్పాన్ని పెట్టుకుని చెప్పవచ్చు. ఎందుకలా రాయవలసి వస్తుంది? దీర్ఘాక్షరం ఉంటే గురువు అవుతుంది, హ్రస్వాక్షరం అయితే లఘు అవుతుంది. అక్కడ రాసేటటువంటి శ్లోకానికి సరిపోయేటట్టుగా ఆ హ్రస్వాక్షరం కూడా ఇక్కడ వాడుకోవచ్చు అని వికల్పాన్ని ఇచ్చారు. అర్థం ఒకటే, అలాగే ఏదైనా రాయొచ్చు అన్నమాట. రెండు కూడా ప్రకృతి భావమే అవుతాయి. ఆ రెండు ప్రకృతి భావమే, ఒకటి వికల్పమైన ప్రకృతి భావము, ఇంకొకటి న్యాచురల్ గా ఉన్న ప్రకృతి భావం. అదే ఆ రెండే అడగబోయింది సార్, అర్థమైంది. అది విశ్వనాథం గారు ఏదో అడుగుతున్నారు సార్, అడగండి, చెప్పండి. అదే అంటే పాణి గారి సూత్రం ఉండగా శాకల్య మహర్షి గారు అలా ఎందుకు వాడారు అని అడిగారంటే, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ ఆయన పాకిస్తాన్ లో ఉండేవారు.
అప్పుడు అన్డివైడెడ్ పాకిస్తాన్లో. అక్కడ ఆయన ఉండి ఆయన వ్యాకరణానికి ఆయన పెద్ద మొదటి మన బ్రహ్మ అన్నమాట. ఆ తర్వాత ఎంతోమంది కవులు వచ్చేసారు, బాణుడు, మాకుడు, హర్షుడు, శ్రీహర్షుడు, తర్వాత కాళిదాసు తర్వాత వారు. వీళ్ళు రాసినటువంటి గ్రంథాలలో కొన్ని చోట్ల ఇటువంటి ప్రయోగాలు కనపడ్డాయి. అంటే వీళ్ళు చాలా చోట్ల కనపడడం వల్ల ఇది తప్పు కాదు, మహానుభావులు ఈ విధంగా వ్రాయడం వలన అది సాధువుగానే గ్రహించాలి. అయితే ఒక వికల్ప సూత్రాన్ని కల్పిద్దాము, ఈకో సవర్ణే శాకల్యస్య హ్రస్వస్య అనే వీటిని వార్తికములు అంటారు. పాణిని మాత్రం సూత్రాలు అంటారు. వార్తికం అంటే తరువాత వచ్చినటువంటి అన్నమాట. అవి అర్థమైంది గురుగారు. పాణి గారు చెప్పిన ప్రకారంగా చక్రి ఒకే ద్వివచనము, ఈకారాంతము, అత్ర అచ్చుపరమైంది, ఏ సంధి చేయకు, చక్రి అత్ర ఉంచేసుకో, నో ప్రాబ్లం, యూ యూజ్ లైక్ దట్. డిఫికల్టీ ఫాలో పాణిని. లేదండి నాకు అక్కడ చక్రి అని వాడవలసిన అవసరం ఉంది అంటే ఓకే, దట్స్ ఆల్సో పాసిబుల్ బికాస్ ఆఫ్ ఈకోస్ అవర్నెస్ శాకల్యస్య. ఈ అనే దగ్గర అక్కడ శాకల్య మహర్షి దగ్గర హ్రస్వం చెయ్యి అని చెప్తున్నారు. అది ఈకో అసవర్ణే అంటే ఆ ఈకి అసవర్ణమైన అచ్చు ఉండాలి. అంటే ఈ పరత మళ్ళీ ఈ ఉందనుకోండి, అప్పుడు అలాగే ఉంచేయాలి. అత్రలో ఆ ఉంది కదా, ఈకి అసవర్ణమైన అచ్చు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. అదే ఏం డౌట్ మీకు ఇంకా? అదే అర్థమైంది. లేదు, అర్థమైంది. ఈకో అసవర్ణే శాకల్యస్య హ్రస్వస్య, శాకల్యస్య శాకల్యుని గారి యొక్క హ్రస్వస్య హ్రస్వమును వాడుకో. ఎప్పుడు ఈ ఈకో అనంటే ఈ అనే దీర్ఘ ఈకారానికి అసవర్ణ అచ్చు ఉండి ఆ దీర్ఘ ఈకారంతో ఉన్న పదము ద్వివచన పదం అయి ఉంటే ప్రకృతి భావమైనా ఉంచుకో, లేదంటే చక్రి అత్ర అస్వంగా వాడినా అది కూడా సాధువే అని చెప్తున్నారు. వికల్పం అర్థమైంది సార్. వికల్పం అంటారు. వికల్పం అంటే ఆప్షనల్. ఆప్షనల్ ఎప్పుడు వాడతారు? ఆప్షన్ అవసరం అంటే వాడతారు, లేకపోతే ఆప్షన్ వాడరు. మీకు ఆప్షనల్ అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇది ఇస్తారు ఫాము, మేల్ ఫీమేల్ జెండర్ ఆప్షనల్ అని అనుకోండి, మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటే మేల్ ఫీమేల్ పెడతారు. వాళ్ళు ఆప్షనల్ వాడుకుంటే ఆప్షనల్ టిక్ చేసేస్తారు. ఎన్ని ఎక్సెప్షన్స్ చెప్పాము? ఒక ఎక్సెప్షన్ చెప్పారు. ఇది ఒక ఎక్సెప్షన్, వికల్పము. రెండవది అమీ అన్న దగ్గర ఒక ఎక్సెప్షన్. బహువచనమైనా కూడా అధశబ్దము యొక్క బహువచన రూపానికి దాని ఈకారాన్ని ద్వివచనంగానే తీసుకో అన్నారు. బహువచనమైనా కూడా ఈ అమీ అనే ఈకారం ఉన్నా సరే దాన్ని ద్వివచన రూపంగానే వాడుకోవాలి. అదో ఎక్సెప్షన్. ఈ రెండు అర్థమైందా? మిగతావన్నీ మామూలు, చాలా సింపుల్ చూసుకోవాలి. ఏంటంటే ఆ ముందు పదములో ఈ ఊ ఏ ఉన్నాయా లేవా, అది ద్వివచన రూపమా కాదా ఎలా తెలుస్తుంది? కవే అంటే కవి యందు అన్న అర్థం రావచ్చు. ఆ పక్కన ఉన్నటువంటి వెర్బునో మిగతాది ఇంకో పదమునో ఏతే అని చూసారనుకోండి, ఓహో ఈ కవే అనేది ఇద్దరు కవులను చూపిస్తోంది అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు ఈ ప్రగృహ్యం చేయాలి. అర్థమైందా? మీకు అలా ఇచ్చాను చాలా. ఇక్కడ రాసినప్పుడు ఆ హరి శబ్దానికి 3 వచనాలు రాయండి. కవి, ముని, గిరి, రవి వీటన్నిటికీ కూడా. అలాగే విష్ణు, సాధు, భాను, గురు, చంచు, పటు, ప